జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఈ రాసలీల ఎపిసోడు బయటపడగానే ఒక్కసారిగా ఫస్ట్లో జనసేన డిఫెన్స్లో పడింది. ఇది డీప్ ఫేక్ అని, దీని వెనకల వైసీపీ వాళ్ళు ఉన్నారని, వాళ్ళని వీళ్ళని చెప్పి రకరకాలుగా ఆ జనసేనకు సంబంధించిన కీలక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత మేము చూస్తూ ఊరుకోలే, మా నాయకుడు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేసాడు జనసేన ఎమ్మెల్యేనని చెప్పి పెద్ద ఎత్తున పోస్టులు ట్వీట్లు వేశారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ అవన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఆమె మీదనే ఏమంటారు ఉల్టా రకరకాల కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎనీహౌ, ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ తొందరపడి ఒక్కవేళ ముందే కూర్చుంది అన్నట్టు ఆయన సస్పెండ్ చేయకముందే సస్పెండ్ చేశారని చెప్పి ట్వీట్లు వేశారు. ఇదంతా వైసీపీ కుట్ర, వైసీపీ డీప్ ఫేక్ చేసింది అని చెప్పి ట్వీట్లు వేశారు. కానీ ఆమె ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి వస్తే నారావారిపల్లికి అప్పుడే ఆయనకే చెప్పిన అంటున్నారు, జనసేన అధిష్టానానికి చెప్పిన అన్నారు. ఆమె ఇంకో మాట కూడా చెప్పారు, రామ్ తాల్లూరే జనసేన పార్టీలో ఎవరో ఒక ఆయన ఉంటాడంటనే, ఆయనకు కూడా చేసా, ఏంది ఇష్యూ ఏంటి, సమస్య ఏంటి అని చెప్పి ఆయన అడిగారు, ఆయనకు చెప్పా అని చెప్పారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, డీప్ ఫేక్ కాదు, వైసీపీ అది పక్కన పెట్టాను. ఆ ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేయమన్నారు. కొన్ని రోజుల కిందటే కోద్దామని చూసాము, ఆడబిడ్డ అని చెప్పి వదిలేసామని ఏమో పాపం ఆమె స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్లో ఆమె మాట్లాడుకుంటూ వెళ్ళారు. వీళ్ళందుకు ఎప్పుడో తెలిసింది అంతే. 15 నెలల్లో చాలా పరిచయం అయింది. 15 నెలల కిందట 15 నెలల్లోనే 5 అబార్షన్లు, ఇంక కలవడాలు, కొట్టుకోవడాలు, ఆమె ఎమ్మెల్యేని కొట్టడం, ఎమ్మెల్యే ఆమెను కొట్టడం, అంత మామూలు తతంగా నడవలే, చాలా నడిపించేశారు ఈ 15 నెలల్లోనే. అండ్ పాపం జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ కష్టాలు మామూలు కాదు. ప్రతి అంశంలోనూ డిఫెండ్ చేసుకోలేక, ఏం చేయాలో తెలియక, పోనీ వాళ్ళ అధ్యక్షుడు ఏమన్నా అంటే ఆ ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఆయన అడిగింది మీడియా, ఏంటి జనసేన పార్టీకి సంబంధించి ఆ ఎమ్మెల్యే చేసిన వ్యవహారం మీద ఏం చర్యలు తీసుకుంటారు అంటే, ఆయన విసురుగా తల తిప్పుకొని వెళ్ళి కారెక్కి వెళ్ళిపోయారు. ఆయన స్పందించరు. వీళ్ళేమో తుత్తరాపుకోలేక ఏవో ట్వీట్లు వేసుకుంటూ పోతూ ఉంటారు. క్షేత్రస్థాయిలో జరిగేది వేరు. వాళ్ళ అధినేత ఏమంటారు, అదేదో సినిమాలో, ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈయన ఏమంటారు అంతు చిక్కవు ఈయన చేష్టలు ఏంటివి అని. ఆయన వాళ్ళ అధ్యక్షుడు ఆ రకం. మధ్యలో వీళ్ళు ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియక ఒకసారి వైసీపీ అని, ఒకసారి డీప్ ఫేక్ అని, ఒకసారి సస్పెండ్ చేశారా అని, మళ్ళీ ఆ సస్పెండ్ చేశారని చెప్పి ట్వీట్లు చేసిన వాళ్ళు అవి డిలీట్ చేసేసి మా అధ్యక్షుడు సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్నారు, విచారణ కమిటీ వేశాడు అని. నిజంగా ఏ మాటకు ఆ మాట. కానీ ఈ పార్టీ అధ్యక్షుడిని, ఈ పార్టీని సమర్థించాలి అంటే ఈ విధంగా వేసిన ట్వీట్లు డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త ట్వీట్లు వేసే తెలివితేటలు కూడా ఖచ్చితంగా ఉండాలి అబ్బా స్వామి, సీరియస్లీ. ఎందుకంటే ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో వాళ్ళ అధ్యక్షుడికి తెలియదు, ఆ పార్టీకి తెలియదు. మరి ఇట్లా ట్వీట్లు వేయాలి, డిలీట్ చేయాలి, పాపం వీళ్ళ కష్టాలు మామూలుగా లేవు బాబా.